హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. సో మనం ఈరోజు యావరేజ్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేసుకున్నాం. సో బిఫోర్గా పార్ట్ 1 అనేటటువంటిది మనకు కంప్లీట్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్ అని చెప్పుకున్నాం. అది డిస్క్రిప్షన్లో మీకు వీడియో ఉంటుంది, అది ఎవరైనా చూడని వాళ్ళు అక్కడ చూడొచ్చు. అయితే ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ అండ్ మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన మనం ఈరోజు వీడియో చేస్తున్నాం. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్. సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి. సో అందులో ఆప్షన్ ఏ 49.5, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 50.5, ఆప్షన్ డి 51. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ 100 సహజ సంఖ్యలు అన్నారు చూడండి. సో దీని యొక్క సొల్యూషన్ చూసుకున్నట్లయితే మనము 1, 2, సో ఈ విధంగా మనకు 100 వరకు తీసుకుంటాం. సో దీని యొక్క యావరేజ్, సో బిఫోర్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఏంది, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 100/2 కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఏమవుతుంది 101/2. సో ఈజ్ ఈక్వల్ 2 1s 2 5 0.5. సో 50.5 అనేటటువంటిది మనకు సరైనటువంటి సమాధానం. మనకు ఆప్షన్స్లో చూడండి, మనకు ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 50.5 అనేది సరైనటువంటి ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, మనకు 100 లోపు గల బేసి సంఖ్యల సరాసరి అడగడం జరిగింది. సో 100 లోపు గల బేసి సంఖ్యల సరాసరి. సో మనం చూద్దాం, 100 లోపు గల బేసి సంఖ్యలు అంటే మొదటి బేసి సంఖ్య ఏమవుతుంది 1 అండ్ 3 5. సో అదేవిధంగా లాస్ట్ బేసి సంఖ్య 100 లోపు గల బేసి సంఖ్య 99 అవుతుంది. సో వీటి అన్నింటి యొక్క సమ్ చేసుకుంటూ బై చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఫార్ములా మళ్ళీ ఫస్ట్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే 1 ప్లస్ 99/2 వస్తుంది. సో 100/2 ఈజ్ ఈక్వల్ టు 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దాని అర్థం ఏంటి, 100 లోపు గల బేసి సంఖ్యల సరాసరి ఏమవుతుంది అంటే 50 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. ఇన్ కేస్ మనకు ఇదే విధంగా 100 లోపు గల సరి సంఖ్యల సరాసరి అడిగాడు అనుకోండి, సరి సంఖ్యలు అంటే ఏం చేస్తాం, డైరెక్ట్గా 2 4 6 ఆ విధంగా 100 లోపు అన్నాడు కాబట్టి లోపు అంటేనేమో 98 తీసుకుంటాం. సో 100 వరకు అంటేనేమో 100 తీసుకుంటాం. సో 100 లోపు అన్నాడు కాబట్టి 98 తీసుకుంటాం. మళ్ళీ ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 100/2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 50 అనేది వస్తుంది. సో సరి సంఖ్యలకైనా బేస్ సంఖ్యలకైనా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరుసగా 5 సంఖ్యల సరాసరి 7, కొత్తగా 3 సంఖ్యలను కలిపిన నూతనంగా వచ్చు సరాసరి 8.5. అయితే ఆ నూతనంగా వచ్చినటువంటి ఆ 3 సంఖ్యల యొక్క సరాసరి ఎంత అనేది క్వశ్చన్. సో ఫస్ట్ చూద్దాం. సో మనకేంటి, ఫస్ట్ 5 సంఖ్యల సరాసరి అన్నాడు కదా, 5 సంఖ్యల సరాసరి 7 అన్నప్పుడు సంఖ్యలు ఇంటూ సరాసరి చేసుకుంటే వాటి యొక్క మొత్తం వచ్చేస్తుంది 35 అనేది వాటి మొత్తం. సో నెక్స్ట్ ఏంటి, కొత్తగా దీనికి ప్లస్ 3 చేస్తే ఎంత వస్తాయండి 8. మొత్తం అప్పుడు ఆ సంఖ్యలు ఎన్నైనాయి 8 సంఖ్యలు. ఆ 8 సంఖ్యలకు వచ్చు సరాసరి ఎంత 8.5 అవుతుంది. 8.5 ఇంటూ 8 చేస్తే ఎంత వస్తుంది, 8 8 64 ప్లస్ 4 కలుపుకుంటాం 68 అనేది వచ్చేస్తుంది. మనకు 8.5 ఇంటూ 8 చేస్తే 68 వస్తుంది. అప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి, 68 మైనస్ 35 చేస్తే ఎంత వచ్చింది 33. సో అంటే కేవలం 5 సంఖ్యల యొక్క సరాసరి 35, నూతనంగా కలిపిన 3తో పాటు వచ్చినటువంటి సరాసరితో మొత్తం 68 అయితే ఈ 33 అనేటటువంటిది కేవలం 3 సంఖ్యల యొక్క సరాసరి అని అర్థం వస్తుంది. అన్నప్పుడు ఆ 3 సంఖ్యల యొక్క సరాసరి, సంఖ్యలు ఉన్నాయి 3 ఉన్నాయి, సరాసరిలో మొత్తం సంఖ్యల మొత్తం సరాసరి ఎంత ఉంది 33 ఉంది. సో కాబట్టి 33/3 చేస్తే ఏమొస్తుంది మనకు 11 వస్తుంది. అదే దాని యొక్క యావరేజ్ మనకు ఆప్షన్లో 11 ఎక్కడుంది, సి ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు మనం. సెకండ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొత్తం 5 నెంబర్స్ రాసుకుంటున్నాను. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్, 4th అండ్ 5th, 6th ఒకటి, 7th, ఇంకోటి 8th. సో ఈ విధంగా తీసుకున్నాం.
సో ఇందులో మనకు మొదటిగా 5 ఇచ్చినటువంటి సంఖ్యలు, ఈ 5 సంఖ్యలకు ఉన్నటువంటి సరాసరి ఎంత మనకి ఇక్కడ ఇచ్చాడు? సో 5 సంఖ్యల యొక్క సరాసరి ఎంత ఇచ్చాడు? 7. 5 సంఖ్యల యొక్క సరాసరి 7. అయితే వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి ఈ 7 తర్వాత ఏమవుతుంది? 8, 9. ఓకేనా? ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. అయితే తర్వాత సంఖ్యలు ఏముండొచ్చు మనకి ఇక్కడ? 10, 11 అండ్ 12 అని ఉంది. సో అయితే కొత్తగా ఇచ్చినటువంటి ఆ 3 సంఖ్యల యొక్క సరాసరిని కనుక్కోమన్నాడు కదా. సో ఆ 3 ఉన్నప్పుడు ఇది మధ్యలో పోతే సో మిడిల్లో ఉన్నట్టు దాని యొక్క సరాసరి కదా. సో ఇదే నూతనంగా వచ్చినటువంటి ఆ 3 సంఖ్యల యొక్క సరాసరి మనకు 11 అవుతుంది. సో ఈ విధంగా కూడా మనము సరాసరిని ఫైండ్ అవుట్ చేయవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9 వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 53. 9 వరుస బేసి సంఖ్యల యొక్క సరాసరి 53. అయితే ఆ సంఖ్యలలో అతి చిన్న బేసి సంఖ్యను కనుక్కోండి అని చెప్పడం జరిగింది. సో దానికి చూడండి, సేమ్ ఇంతకుముందు లాగానే మనం ఈ విధంగా రాసుకుంటున్నాం. ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 1, సెవెంత్, 8th అండ్ లాస్ట్ 1, 9th 1. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 9 వరుస బేసి సంఖ్యలు అన్నాడు. 9 వరుస బేసి సంఖ్యలు అంటే ఈ 4 తీసేసి లాస్ట్లో ఇదే కదా మనకు యావరేజ్ వచ్చేది 53. ఏదో మధ్యలో ఉన్న నెంబరే తనకు మనకు యావరేజ్ వస్తుంది. అయితే ఇప్పుడు బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాము? ఇక్కడ నుంచి -2 51, ఇక్కడ నుంచి -2 49, సో ఇక్కడ 47, ఇక్కడ 45. సో ఇదే మనకు కావాల్సినటువంటి సమాధానం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఒక రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా కాకుండా మనకు ఎక్కువ వరుస సంఖ్యలు ఇచ్చాడు, ఒక 99 వరుస సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇవన్నీ గీయడం అనేది మనకు పాసిబుల్ అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి దానికంటూ ఒక సెకండ్ మెథడ్ మోడల్ 2 అనేటటువంటిది ఉంది. సో అదేంటంటే చూడండి, యావరేజ్ మనకి ఏది అడిగాడు? అతి చిన్న సంఖ్య అడిగాడు కాబట్టి యావరేజ్ మైనస్ n-1 చేయాలి. n అంటే ఇచ్చినటువంటి సంఖ్యలు ఎన్ని. సో యావరేజ్ ఏముంది మనకు? 53. యావరేజ్ 53 మైనస్ 9 - 1 అంటే 9 - 1 ఇక్కడ వస్తుంది. అప్పుడు 53 మైనస్ 9 - 1 అంటే ఎంత అండి? 8 ఈజ్ ఈక్వల్ టు 53లో నుంచి 8 పోతే ఏమొస్తుంది మనకు? 45 వస్తుంది. ఇదే మనకు లీస్ట్ నెంబర్ అవుతుంది. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో మనకు అతిపెద్ద సంఖ్య అడిగాడు అనుకుందాం. అతిపెద్ద సంఖ్య అడిగినప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ టు సేమ్ యావరేజ్ ప్లస్ n-1 చేయాలి. పెద్దది అడిగినప్పుడు ప్లస్ n-1 చేయాలి, చిన్నది అడిగినప్పుడు -n-1 చేయాలి. సో యావరేజ్ ఎంత అండి? 53 ప్లస్ n-1 అంటే ఎంత? 9 - 1. సో 53 ప్లస్ 8 వస్తుంది. సో 53 ప్లస్ 8 ఎంత అవుతుంది? 61 అవుతుంది. సో 61 అనేటటువంటిది ఇచ్చినటువంటి సిరీస్లో పెద్దది, 45 అనేటటువంటిది చిన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 వరుస సరి సంఖ్యల యొక్క సరాసరి 6 వరుస సరి సంఖ్యల యొక్క సరాసరి 25 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు యావరేజ్ ప్లస్ n-1, ఎందుకంటే పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి. యావరేజ్ ఎంత అండి? 25 ప్లస్ n-1 ఎంత? 6 - 1. సో 25 ప్లస్ 6 ఎంత? 5 అవుతుంది. 25 ప్లస్ 5 ఏమవుతుంది? 30. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 30 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేటటువంటిది సరైన సమాధానం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 5 సంఖ్యల యొక్క సరాసరి 27. అందులో నుంచి ఒక సంఖ్యను తీసివేయగా మిగిలిన వాటి యొక్క సరాసరి 25. అయితే తీసివేయబడ్డ సంఖ్య ఏది అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు అడుగుతున్నాడు, సింపుల్గా చేస్తున్నాం మనము. సో 5 సంఖ్యల యొక్క సరాసరి ఎంత అన్నాడు? 27. సో 27 × 5 చేస్తే ఏమొస్తుంది మనకు? సో 5 7 35. సో ఓకే, 5 2 10 + 1
135 వచ్చింది. అయితే తర్వాత ఒక సంఖ్యను తీసేశారు. ఒక సంఖ్యను తీసేయడం అంటే 5 సంఖ్యల నుంచి ఒక సంఖ్యను మైనస్ చేశారు. ఎంత వచ్చింది అప్పుడు? 4 సంఖ్యలు మిగిలిపోయాయి. సో ఈ 4 సంఖ్యలు ఇంటూ వచ్చినటువంటి సరాసరి ఎంత అండి? 25 వచ్చింది సరాసరి. అప్పుడు వాటి మొత్తం ఏమవుతుంది? 100 అవుతుంది. సో అప్పుడు ఆ 135లో నుంచి 100 తీసేస్తే తీసివేయబడ్డ సంఖ్య ఏదో తెలుస్తుంది. 135లో నుంచి 100 పోతే ఎంత అండి? 35. సో మనకిచ్చినటువంటి ఆప్షన్స్లో 35 ఎక్కడుందో అదే మన సమాధానం అవుతుంది. ఆప్షన్ డి అనేటటువంటిది సరైనటువంటి సమాధానం. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేస్తూ వెళ్ళండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 7th క్వశ్చన్. మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి, ద యావరేజ్ ఆఫ్ 5 ప్రైమ్ నెంబర్స్. సో చూడండి, సో 5 ప్రైమ్ నెంబర్స్ ఏమని రాసుకుంటాం మనం? 2, 3, నెక్స్ట్ 5, 7, నెక్స్ట్ 11. సో ఈ 5 ప్రధాన సంఖ్యల యొక్క సరాసరి అంటే ఏం చేస్తాం? అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బై 5 చూడండి. సో 2 + 3 5, 5 + 5 10 + 17 అండ్ ఇక్కడ 17 + 11 28. 28/5 వస్తుంది. సో 28/5ని మనము క్యాన్సిల్ చేస్తే చూడండి, 5 5 25 అండ్ 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 6 అండ్ 3 0 అంటే 5 6 30 వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 5.6 అనేటటువంటి ఆప్షన్ సరైనటువంటి సమాధానం. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక కాన్సిక్యూటివ్ లేదు, ఒక వరుస ప్రధానం లేదు కాబట్టి సో కంపల్సరీగా మనము సమ్ బై నెంబర్ విధానాన్ని పాటించి చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 9 యొక్క మొదటి 17 గుణిజాల సగటు ఎంత? 9 యొక్క మొదటి 17 గుణిజాలు. సో మనం ఏం చేస్తాం? 9, 18, 27. సో ఈ విధంగా మనము 17వ గుణిజం ఏమొస్తుంది? 17 × 9 చేస్తాం. సో 17 9 జా, సో 153 వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఉన్నటువంటి 17 గుణిజాలు 9 యొక్క. మనం ఏం చేస్తాం? మనకు బిఫోర్గానే తెలుసు, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేసుకుంటాం. సో 9 + 153/2 చేస్తే మనకు ఎంత వస్తుంది? 162/2 = 81. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ 80, బి 81, సి 82, డి 71. సో మనకు వచ్చిన సమాధానం 81 కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 4 ధనపూర్ణ సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సగటు 102. సో మేము ఇస్తున్నాడు మొదటి 2 సంఖ్యల సగటు 102. తర్వాత మొదటి 3 ధన సంఖ్యల సగటు ఎంత అంట? 103. అయితే చివరి మొత్తం మీద 4 సంఖ్యల సగటు 104 అయినా ఆ పూర్ణ సంఖ్యలలో గరిష్ట పూర్ణ సంఖ్యను కనుక్కోండి అని అడిగింది. సో మొత్తం మీద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 సంఖ్యల యొక్క సగటు ఎంత అండి? సో 104 × 4 చేయొచ్చు కదా మనం. ఏమొస్తుంది చూడండి, 4 4 16, 4 1 4, 416 వచ్చింది, 416. రైట్. తర్వాత మొదటి 3 సంఖ్యల సగటు 103 అన్నాడు. సో 103 × 3 చేస్తే ఏమొస్తుంది మనకు? 309 అనేది వచ్చేస్తుంది. 309. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇవి మొత్తం 4 సంఖ్యలు, ఇది 3 సంఖ్యలకు సంబంధించింది కదా. సో 4 సంఖ్యలో నుంచి 3 సంఖ్యలని తీసేస్తే మనకు అందులో ఉన్నటువంటి చివరిది, సో మొదటి 3 అన్నాడు. సో ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 అండ్ ఫోర్త్ 1. సో అందులో ఈ మొదటి 3 సంఖ్యల యొక్క, అది కూడా వరుస సంఖ్యలు. సో కాబట్టి మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 103 అయినప్పుడు చివరిదే కదా పెద్దది అవుతుంది. సో కాబట్టి 4 సంఖ్యల సగటుల నుంచి మొదటి 3 సంఖ్యలని కనుక సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే మనకు చివరి గరిష్ట సంఖ్య వస్తుంది. సో మనకి ఇక్కడ క్యారీ తీసుకున్నట్లయితే 7 0 0 0, 4లో నుంచి 3 పోతే 1. సో 107 అనేటటువంటిది మనకు కరెక్ట్ సమాధానం. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యుల సరాసరి 25 సంవత్సరాలు. ఏమంటున్నారు? 5 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితము ఒక కుటుంబ సభ్యుల యొక్క సరాసరి 25 సంవత్సరాలు అయితే
ఆ కుటుంబ సభ్యుల సంఖ్యలో మార్పు లేనప్పుడు, సభ్యుల సంఖ్యలో మార్పు లేనప్పుడు ఆ కుటుంబ సభ్యుల సరాసరి ఎంత? ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి ఎంత అంటే 5 సంవత్సరాల క్రితం అన్నాడు కదా, దీనికి +5 చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడి యొక్క వయసు 5 సంవత్సరాలు పెరుగుతుంది కాబట్టి +5 చేసుకుంటే సరిపోతుంది. మనకు 30 ఇయర్స్ అనేది సరైనటువంటి సమాధానం. సో 30 సంవత్సరాలు ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 11th క్వశ్చన్ చూడండి. ఒక క్లబ్ నందలి 25 మంది సభ్యుల సరాసరి వయస్సు 38 సంవత్సరాలు. ఎంత అండి? 25 మంది యొక్క సరాసరి వయసు 38 సంవత్సరాలు. మరియు అందులో నుండి 42 సరాసరి వయసు గల 5 మంది సభ్యులు విడిచి వెళ్ళినచో, అంటే క్లబ్ని విడిచి వెళ్ళినచో మిగిలిన సభ్యుల యొక్క సరాసరి ఎంత అని అడగడం జరిగింది. అంటే మనం 25 × 38ని చేసుకున్నట్లయితే మొత్తం సరాసరి వస్తుంది. అప్పుడు 25 × 98 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 950 వస్తుంది. రైట్. సో ఈ 25 సభ్యుల నుంచి 5 మంది సభ్యులు విడిచి వెళ్ళారు. ఆ 5 మంది యొక్క సభ్యుల సరాసరి వయసు ఎంత ఉంది? 42 సంవత్సరాల వయసు ఉంది. అంటే మనం ఏం చేస్తాం, 25 మందికి కావాల్సిన మొత్తం నుంచి ఈ 5 మంది 42 సంవత్సరాల సరాసరిని తీసివేస్తే వచ్చేస్తుంది. సో 5 × 42 సంవత్సరాల సరాసరి వయసు. అప్పుడు 42 × 5 చేస్తే ఎంత వస్తుందంటే 210 అనేది వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమొస్తుంది మనకు? 0, 4, 9లో నుంచి 2 పోతే 7, 770 వచ్చింది. అంటే 770 అనేటటువంటిది ఎంతమంది యొక్క సరాసరిలో మొత్తం అవుతుంది? 25లో నుంచి 5 మంది సభ్యులు విడిచి వెళ్ళారు కాబట్టి 20 మంది యొక్క సరాసరి అవుతుంది. 20 మంది యొక్క సరాసరిలో మొత్తం అవుతుంది. సో కాబట్టి ఈ 0 క్యాన్సల్. సో 2 1 జా 2 3 జా 3 7 జా 34. సో మనకిచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం. 37 ఇయర్స్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2 సంవత్సరాల కిందట ఒక సమూహంలోని 40 మంది సగటు వయసు 11 సంవత్సరాలు. అంటే 2 ఇయర్స్ బ్యాక్, 2 సంవత్సరాల కిందట చూడండి, ఇక్కడ 40 మంది యొక్క సరాసరి వయసు 11 సంవత్సరాలు అంట. అయితే ప్రస్తుతం ఆ సమూహం నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోగా మిగిలిన సభ్యుల సగటు వయసు 12 సంవత్సరాలు. అంటే ఒక సభ్యుడు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ఎంతమంది మిగులుతారు? 39 మెంబర్స్ యొక్క సగటు వయసు 12 ఇయర్స్ అయితే బయటకు వెళ్ళిపోయిన వ్యక్తి వయసు ఎంత? జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 సంవత్సరాల కిందట వారి వయసుల సగటు 11 సంవత్సరాలు. కానీ ప్రస్తుతం నుంచి ఒక సభ్యుడు వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? 40 ఇంటూ ఏమవుతుంది? 11 + 2 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అన్నాడు, 2 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాలు, ప్రస్తుతం వాళ్ళది ఏమవుతుంది? +2 యాడ్ చేసుకుంటాం మనం. అంటే 40 × 13 ఇయర్స్. 40 × 13 చేస్తాం, ఏమొస్తుంది? 13 5 4 52, అంటే 520 ఇయర్స్ అనేది వస్తుంది. ఎవరిది? 40 ఇయర్స్ది. ప్రస్తుతం ఆ సమూహంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క సగటు ఎంత? ఒక వ్యక్తి మైనస్ చేస్తే ఏమవుతుంది? 39 అవుతుంది. అయితే వారి యొక్క సగటు వయసు ఎంత? 12 ఇయర్స్. జాగ్రత్తగా వినాలండి. సో అప్పుడు ఏమవుతుంది? 12 × 39 చేస్తే మనం చేసాం. 12 9 జా 108, ఇక్కడ 10 ఉంటుంది. 12 3 జా 36 + 10 46, 468 వస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆయన యొక్క వయసు రావాలి కాబట్టి 520 నుంచి 468ని మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. చూడండి, సో ఇక్కడ 10 క్యారీ, సో 10లో నుంచి 8 పోతే 2, ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ క్యారీ తీసుకుంటే 11, 11లో నుంచి 6 పోతే 5, 4 నుంచి 4 పోతే 0. సో 52 ఇయర్స్ అనేటటువంటిది మనకు సరైనటువంటి సమాధానం. ఏ వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు ఆ మొత్తం సమూహంలో నుంచి అంటే 52 సంవత్సరాలు
ఉన్నటువంటి ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 13th క్వశ్చన్. 10 రాసుల సగటు 27.5. అలా చేయుటలో ఒక రాశి 15కు బదులుగా -15గా లెక్కించబడినది అయినా సరైన సగటు ఎంత? దానికి సంబంధించిన ఆప్షన్స్: ఆప్షన్ ఏ 29.5, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 30.5, ఆప్షన్ డి 31.5. అంటే ఇక్కడ చూడండి, మనకేమిచ్చాడు? 10 రాశుల యొక్క సగటు అన్నాడు, 27.5 ఉంది. అలా చేయుటలో అంటే 10 రాశుల యొక్క సగటు 27.5గా రావాలంటే 15కు బదులుగా -15 అని లెక్కించారు. అంటే 10 రాశుల్లో +15కు బదులుగా -15 అని లెక్కించినట్లయితే అసలు సరైనటువంటి సగటు ఎంత అని అడగడం జరిగింది. సో ఇది క్వశ్చన్. సో దీని యొక్క సొల్యూషన్ చూస్తే మన ఫస్ట్ ముందుగా చేసినటువంటి 10 రాశుల యొక్క సగటు మొత్తాన్ని కనుగొన్నట్లయితే, సో ఒక సగటు మొత్తాన్ని కనుక్కోవాలంటే రాశుల సంఖ్య ఇంటూ సగటు, రాశుల మొత్తం బై సగటు, కాబట్టి రాశుల సంఖ్య ఇంటూ సగటు ఈజ్ ఈక్వల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 275 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది 0 దగ్గర. సో 10 × 27.5 ఈజ్ ఈక్వల్ టు 275. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? 15కు బదులుగా యాక్చువల్గా +15కి బదులుగా -15ని లెక్కించడం జరిగింది. అంటే ఇందులో నుంచి ఆల్రెడీ ఒకటి మైనస్ని 15గా యాడ్ చేశారు. సో చేసింది +15గా రాసుకోవాలి, ఇది -15ది +15 రాసుకోవాలి. వాస్తవానికి కలపవలసిన రాశిని కూడా మనం రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? సో 5 ఇక్కడ 15 3 10 ఎంత వచ్చింది? 305 వచ్చింది. ఇది అసలైనటువంటి మొత్తం. దీని యొక్క రాశి కనుక్కోవాలంటే 305/10 ఈజ్ ఈక్వల్ టు 30.5 అనేటటువంటిది వాస్తవంగా సరైనటువంటి సగటు అనేటటువంటిది 30.5 వచ్చేస్తుంది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్ ఏ 29.5 ఉంది, బి 30, సి 30.5. సో సి 30.5 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మెథడ్ ఇచ్చినప్పుడు చూడండి, సో మనకు ఆల్రెడీ +15కి బదులుగా -15 ఒకటి యాడ్ చేశాడు, అంటే ముందే -15 అయింది. కాబట్టి అది ఇది రెండు కూడా కలిపి చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము 14th క్వశ్చన్ చూడండి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. x1, x2, x3 అలా x10 వరకు ఉన్నటువంటి అంశాల్లో 10 అంశాల సగటు, ఎన్ని అంశాలు ఇక్కడ? 10 అంశాల సగటు 20 అయితే, 10 అంశాల సగటు 20 అయితే x1 + 4, x2 + 8, x3 + 8 + 12 అట్లా x10 + 40ల సగటు ఎంత? x10 + 40ల సగటు. దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 45, ఆప్షన్ బి 43, ఆప్షన్ సి 46, ఆప్షన్ డి 42. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆల్రెడీ ఏమిచ్చాడు? 10 అంశాలు, మొదటి 10 అంశముల సగటు అంటే x1 + x2 + x3 ఈ విధంగా చేసుకుంటూ పోతే +x10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20 అని ఇచ్చాడు ఆల్రెడీ సగటు. 10 అంశాల సగటు 20 అని ఇచ్చాడు. అయితే మిగతా వాటిని మనం చూసుకున్నట్లయితే సో కనుక్కోవాల్సింది ఎంత? x1 + 4 అండ్ ప్లస్ x2 + 8 ప్లస్ ఈ విధంగా చేసుకుంటూ పోతే +x10 + 40 యొక్క సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఇందులో కామన్గా నేను x1 + x2 ప్లస్ ఈ విధంగా నేను x10 వరకు కామన్ తీయచ్చు కదండి. బయటికి తీస్తున్నాను, కామన్ కాకుండా బయటికి తీస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది మనకు 4 + 8 + 40 వరకు వస్తుంది. రైట్. సో ఈ చలరాశులను మొత్తాన్ని ఒక దగ్గర తీసుకున్నాను, కాన్స్టెంట్ వాల్యూని ఒక దగ్గర తీసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇది మొత్తం యొక్క సగటు ఎంత? ఆల్రెడీ 20 అని వచ్చింది. ప్లస్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే 40ని కామన్గా 4ని కామన్గా తీస్తున్నాను. అంటే 1 + 2 + 3 ఈ విధంగా 10 వరకు వచ్చేస్తుంది. మనకు కనుక్కోవాల్సింది సగటు కాబట్టి 1 నుంచి 10 వరకు ఉన్నటువంటి సగటు ఎంత అండి? సో 20 + 4 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2
సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 1 ప్లస్ 10/2గా రాసుకున్నాను. 2 1 జా 2 2 జా. సో 2 × 11 22 అంటే 20 ప్లస్ 22 వచ్చేస్తుంది. సో ఫైనల్లీ 20 + 22 ఎంత అండి 42 వస్తుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. సో లాంగ్ ప్రాసెస్ ఉంటుంది దీనికి ఇంకా, కానీ మనం ఈ విధంగా షార్ట్ లెవెల్లో చేసాము. సో ఫైనల్లీ మనకు కావాల్సిన ఆప్షన్ 42 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి సరైనటువంటి సమాధానం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 15th క్వశ్చన్. n అంశముల సగటు 5. n అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలీదు, వాటి యొక్క సగటు 5. ప్రతి అంశమును రెట్టింపు చేస్తూ, సో ప్రతి అంశాన్ని రెట్టింపు చేస్తూ 1ని తొలగించగా ఏర్పడు అంశముల సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ n అంశముల సగటు. ఇక్కడ n అనేటటువంటిది n అయినా ఉండని, మనకు సంబంధం లేదు. వాటి యొక్క సగటు ఎంత అంటున్నాడు 5 అంటున్నాడు. సో ఆ సగటును ప్రతి అంశాన్ని రెట్టింపు చేయాలి. అంటే ప్రతి అంశం రెట్టింపు అవ్వాలంటే సగటును రెట్టింపు చేస్తే ఆటోమేటిక్గా ప్రతి అంశము రెట్టింపు అయినట్టే. సో రెట్టింపు చేస్తూ 1ని తొలగించగా. సో ఇంతే, సింపుల్ అండి. సో ఎప్పుడైనా సరే ఇలాంటి చేసేటప్పుడు సగటుని రెట్టింపు చేయమన్నప్పుడు అయినా, తర్వాత 3 చేయమని చెప్పినా, సో దాన్ని ఇంటూ చేసుకొని ఏదైతే తొలగించమన్నారో అది తొలగిస్తే వచ్చేదే సమాధానం. సో 5 × 2 10 - 1 = 9 అవుతుంది. సో మనకిచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 24, బి 9, సి 14, డి 15. సో మనకు ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. సో కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ ప్రశ్న. 2, x + 1, x, x - 2ల సగటు 4 అయితే x విలువ ఎంత అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ 2 + x - 1 + x + x - 2. సారీ, ఇక్కడ x + 1. 2 + x + 1 + x + x - 2. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 1 2 3 4 వేసుకుంటాం. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సగటు. సో ఆల్రెడీ సగటు ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ చలరాశులను మొత్తాన్ని కూడుకుందాం. x + x + x ఏమవుతాయి? 3x. సో అప్పుడు పాజిటివ్ x2 నెగిటివ్ 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఏం మిగిలింది? +1 మిగిలింది బై 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4. సో అప్పుడు 3x + 1 3x + 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ డివిజన్ చేసే 4 అనేటటువంటిది ఇటువైపు పోతే ఏమవుతుంది? ఇంటూ చేస్తుంది. కాబట్టి 4 4 16 వస్తుంది. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 16 - 1. ఈ +1 అనేటటువంటిది అటువైపు పోతే ఏమవుతుంది? -1 వస్తుంది. సో కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సో మనకేమొచ్చింది? 3x ఈజ్ ఈక్వల్ టు 15 వచ్చింది. అప్పుడు చూడండి, 3 1 3 5. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 వచ్చేస్తుంది. సో ఇది డివిజన్ చేసేది, ఇంటూ చేసేది 3 అటువైపు ఏమవుతుంది కాబట్టి డివిజన్ అవుతుంది. సో x3 ద్వారా దీన్ని డివైడ్ చేసినట్లయితే 3 1 3 5 క్యాన్సిల్ అయ్యి x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి సరైనటువంటి సమాధానం. సో 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ బై నెంబర్స్ అనేది చాలా ఈజీ. సో ఇంక మరికొన్ని రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ ఫ్రెండ్స్. 9 విభిన్న రాశుల సగటు 20. 9 విభిన్న రాశుల సగటు 20. గరిష్టంగా ఉన్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు నూతన సగటు ఎంత? సో అందులో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏ 19 మిక్స్డ్ 1/9, బి 19 మిక్స్డ్ 1/2, సి 20, డి 21 మిక్స్డ్ 1/9 అని ఇచ్చారు. సో చూడండి, సో ఫస్ట్ మనము రాశుల మొత్తాన్ని కనుక్కుందాం. సో రాశుల మొత్తం ఎంత అండి? సో 9 × 20 ఈజ్ ఈక్వల్ టు 180 వచ్చేస్తుంది. రైట్. తర్వాత ఫస్ట్ గరిష్టంగా ఉన్నటువంటి 4 రాశులను ఏం చేశాడు? 2/3 చొప్పున పెంచాడు. అంటే గరిష్టంగా ఉన్నటువంటి 4 రాశులను 2/3 పెంచుతూ పెంచిన 4 2 8 న్యూమరేకల్ ఇంటూ న్యూమరేకల్ 11 × 11 4 2 8/3 వచ్చేస్తుంది. ఇది 8/3.
తర్వాత కనిష్టంగా ఉన్న 4 రాశులను ఏం చేశాడు? 8/3ని తగ్గించాడు. సో 4 8 32/3 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే పెంచిన దాన్ని యాడ్ చేస్తాము, తగ్గించిన దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. అంటే 180 + 8/3. సో పెంచిన మొదటి గరిష్టంగా ఉన్నటువంటి 4 రాశులని కలుపుతూ కనిష్టంగా ఉన్న 4 రాశులను ఏం చేశాడు? తగ్గించాడు. కాబట్టి వాటిని తీసేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే 180 ప్లస్ ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? మనకు 3 అవుతుంది. సో ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే సో 3 వస్తుంది కాబట్టి 8 - 32 వస్తుంది. 8 - 32 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ మనము 180 ప్లస్ ఇక్కడ వస్తుంది 32 నుంచి 8 పోతే ఎంత అండి? -24/3. సో 3 1 జా 3 8 జా వస్తుంది. 3 8 జా వస్తుంది. అంటే 180 ప్లస్ ఇంటూ -8 ఈజికల్ ఎంత వస్తుంది మనకు? 172 వస్తుంది. 172. ఇదేంటి? మొత్తం రాశుల మొత్తం ఎప్పుడు 4 గరిష్టంగా ఉన్నటువంటి 4 రాశులను 2/3 పెంచినప్పుడు, కనిష్టంగా ఉన్న 4 రాశులను 8/3 తగ్గించినప్పుడు, తర్వాత వచ్చినటువంటి ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే దీంతో డివైడ్ చేస్తాము. సో అది 172 బై ఎన్ని రాశులు? 9 రాశులు కాబట్టి బై 9 చేసినట్లయితే చూడండి. సో 9 1 జా 9, 9 1 జా 9. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు? 8 మిగిలింది. సో 82 అంటే 9 9 జా 81, 1 మిగులుతుంది. సో 1 మిక్స్డ్ 9గా రాసుకుంటాము. ఏ విధంగా అంటే క్లియర్గా చెప్పాలంటే 172ని మనం 9తో డివైడ్ చేస్తున్నాం. 9 1 జా 9, ఇక్కడ 8 2 మిగిలింది. సో మళ్ళీ 9 9 జా 81, సో 1 మిగిలింది. సో కాబట్టి 19 మిక్స్డ్ 1/9 అనేది వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 19 మిక్స్డ్ 1/9 అనేది సరైనటువంటి సమాధానం. మనకి ఎప్పుడైనా సరే కొన్ని రాశుల యొక్క సగటు ఇచ్చి వాటిలో గరిష్టంగా ఉన్న రాశులను ఇంత పెంచినా, కనిష్టంగా ఉన్న రాశులను సంథింగ్ ఇంత తగ్గించినప్పుడు వాటిని చేసే ప్రాసెస్ ఒకటే. పెంచినటువంటి సంఖ్యలను యాడ్ చేసుకోవాలి, తగ్గించినటువంటి సంఖ్యలను మైనస్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తగా వచ్చేటటువంటి సగటు వచ్చేస్తుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 18th క్వశ్చన్. 30 మరియు 50ల మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? 30 మరియు 50 మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? సో చూడండి, ఇక్కడ మనకి ఏదేది ప్రధాన సంఖ్య అవుతుంది? 30కి మరియు ఇక్కడ 31, 37, 41, 43 అండ్ 47. ఇవన్నీ కూడా ఈ 5 ప్రధాన సంఖ్యలు మనకు 30కి 50కి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. వాటి యొక్క సగటు ఎంతగాని కనుక్కోమన్నాడు. మనం ఏం చేస్తున్నాము? వాటి మొత్తము బై ప్లస్ జనరల్గా సమ్ బై నెంబర్స్ తీసుకుంటాం కదండి. రైట్. ఇప్పుడు చూడండి 31 + 36 37 ఏమవుతుంది? 68 అవుతుంది. 68 + 41 ఏమవుతుంది మనకు? 109 అవుతుంది. 109 ఇక్కడి వరకు 109. 109 + 43 ఏమవుతుంది? సో 3 కలిపితే 112 + 4 152. సో 152 + 47. సో యాడ్ చేస్తే 999 ఎంత అయింది? 199 అవుతుంది. సో 199/5 చేస్తాం. 199/5 చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 5 1s 5 3s 15, 4 మిగిలింది అంటే 49 అవుతుంది. సో 5 9s 45. సో 45 అండ్ ఏం మిగిలింది? ఇక్కడ 4 మిగిలింది అంటే 0.58 40. 39.8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకిచ్చిన ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 39.6 కాదు, ఆప్షన్ బి 39.7 ఇది కూడా కాదు. చూడండి 39.8 అనేది ఇక్కడ ఉంది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్, డి కూడా కాదు. సో మనకిచ్చినటువంటి
ఆప్షన్స్లో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు మనకంటే దీన్ని బట్టి మనకు కేవలం సగటు నేర్చుకోవాలంటే మనకి ఇంకోటి ఏం నేర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలపై కూడా మనకు దృష్టి ఉండాలి. సో కంప్లీట్ ప్రధాన సంఖ్యలు నేర్చుకున్నట్లయితేనే మనకు 30 to 50 మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలను ఫైండ్ అవుట్ చేసి సో వాటిని మొత్తము బై వాటి రాసుల సంఖ్య చేసినట్లయితే మనకు సరైనటువంటి సమాధానం వస్తుంది. సో కాబట్టి ప్రధాన సంఖ్యలు అనేటటువంటిది కూడా కంప్లీట్గా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి ఎంత అన్నాడు. మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి. సో దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే A20, B20.5, C20.7, D21.5 అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు మొదటి 40 సహజ సంఖ్యలు నేను నిన్న ఏమంటారు మనకు ప్రీవియస్ క్లాస్లో దాని యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. ఆ క్లాస్లో నేను చెప్పాను కాన్సెప్ట్ చెప్పేటప్పుడు, ఎప్పుడైనా 40 సహజ సంఖ్యలు అన్నాడు కంటే మొత్తం వరుసగా ఉన్నటువంటి అన్ని సంఖ్యలు ఎప్పటి వరకు 40 వరకు. సో వాటి యొక్క సగటు కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటి, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అనే కాన్సెప్ట్ నేను చెప్పాను మీకు. సో అందులో భాగంగా సో 1 + 40/2 1 + 40/2. సో మొదటి సంఖ్య మొదటి నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 చేస్తే మొత్తం మొదటి 40 సహజ సంఖ్యల యొక్క సరాసరి వస్తుంది. సో జనరల్గా సమ్ బై నెంబర్ అంటే 1 + 2 + 3 + 4 ఆ విధంగా ప్లస్ 40 బై లాస్ట్కు బై 40 చేయాలి. సో అంత కాన్సెప్ట్ అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనము ఈ ఫార్ములాను యూజ్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 41/2 చేస్తే ఏమొస్తుంది మనకు. సో వచ్చేసింది. సో 2 1 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం, 0.2 పెట్టుకుంటే 5. సో 20.5 41/2 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 20.5 వస్తుంది. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 20.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము సో సహజ సంఖ్య సో దీన్ని బేస్ చేసుకుని మనకు ఫర్ ఎగ్జాంపుల్గా 20 సహజ సంఖ్యల మొత్తం 20 సహజ సంఖ్యల సగటు అడిగాడు అనుకుందాం. సో 20 సహజ సంఖ్యలు అంటే ఏం చేస్తాం, +1 + 20/5 ఈజ్ ఈక్వల్ 21/5 సారీ 1 + 20/2 21/2 ఈజ్ ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది 10.5 వచ్చేస్తుంది. సో ఈ విధంగా 67 సహజ సంఖ్యల సరాసరి అడిగాడు. మొదటి 67 సహజ సంఖ్యల సరాసరి అంటే ఏం చేస్తాం, 1 + 67/2 డైరెక్ట్ 68/2 ఈజ్ ఈక్వల్ టు 34. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ ఫ్రెండ్స్, 7 యొక్క మొదటి 20 గుణిజాల సగటు అడిగాడు. సో ఇది కూడా మనకు ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 7 యొక్క మొదటి 20 గుణిజాలు సో 7 14 సో ఆ విధంగా 21 ఈ విధంగా వస్తుంది. సో మనం ఏం చెప్పాము, 7 యొక్క 20వ గుణిజం ఏమవుతుంది, 7 యొక్క 20వ గుణిజం ఈ విధంగా మనం ఎలా తీసుకోవాలి, 1వ గుణిజం 2వ గుణిజం 3వ గుణిజం 4వ గుణిజం ఆ విధంగా కంటిన్యూ పోతే 7 యొక్క 20 గుణిజాల సగటు అంటే 20వ గుణిజం ఏమవుతుంది, 7 × 20 ఈజ్ ఈక్వల్ టు 140 అవుతుంది. ఏమవుతుంది 140 అవుతుంది. 7 యొక్క 20వ గుణిజము 140 అని అర్థం. అయితే మనం ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు ఇది ఏ దాన్ని బేస్గా చేసుకొని ఉంది, ప్రతి సంఖ్యలోని మధ్య భేదం అనేది సమానంగా ఉన్నప్పుడు ఆల్రెడీ చెప్పాం మనం, ఇచ్చినటువంటి సంఖ్యలలో ఆ శ్రేణిలో వాటి మధ్య గనక భేదం సమానంగా ఉంటే అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. సో అలా ఉన్నట్లయితే మనం ఏం చేసాము, ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 మార్తలుగానే చేస్తాలి. సో మనకు ఇక్కడ 7 + 140/2 ఈజ్ ఈక్వల్ టు సో 147/2. సో 147/2. సో దీని ప్రకారం చూస్తే చూడండి 2 1 2 7 14 అండ్ 2 3 6.5 సో 73.5. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో 73.5 అవుతుంది. 63 కాదు, 83 కాదు, 103 కూడా కాదు, 73.5 అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇదే విధంగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్గా 10 యొక్క 15 గుణిజాల సగటుని కనుక్కోండి అన్నాడు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం, 10 × 15 సారీ
ఫస్ట్ ఏమవుతుంది 10, 20, 30 ఆ విధంగా 10 × 15 చేస్తే ఎంత వస్తుంది 150. అంటే 10 యొక్క 15వ గుణిజం, 15 గుణిజం అంటే చివరి గుణిజం ఏమవుతుంది 150 వస్తుంది. సో అప్పుడు ఏమవుతాం మనము 10 + 150/2 చేస్తే ఏమొస్తుంది 160/2 = 80 వస్తుంది. అదే దాని యొక్క యావరేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఎన్నైనా అడగని సో వాటి యొక్క సంఖ్యల మధ్య కనుక భేదం సమానంగా ఉంటే అప్పుడు డైరెక్ట్గా మనం ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్/2 చేస్తే సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నట్లయితే ఈ విధంగా అడుగుతాడు, 2 యొక్క మొదటి 1000 గుణిజాల సగటు అన్నాడు అనుకోండి. మనం ఫార్ములా ప్రకారం చేయాలంటే 2 + 4 + అట్లా 1000 వరకు యాడ్ చేసుకుంటూ పోయి బై ఆ 1000 గుణిజాలంటే 1000 బై చేసుకుంటే సరిపోతుంది. కానీ అంత లాంగ్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా 2 ఆ 1000వ గుణిజం ఏమవుతుంది, ఇది మొదటి గుణిజం అయితే 1000వ గుణిజం ఏమవుతుంది 2000 అవుతుంది. బై 2 చేస్తే సరిపోతుంది. 2002/2 చేస్తే వస్తుంది 1001 అనేటటువంటిది దాని యొక్క యావరేజ్. 1001 అనేటటువంటిది దాని యొక్క యావరేజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము షార్ట్కట్లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 21th క్వశ్చన్ 4. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి అంటే TRT 2017 తెలంగాణలో వచ్చినటువంటి బిట్, డైరెక్ట్గా డిఎస్సిలో అడిగినటువంటి బిట్ ఇది. సో ప్రీవియస్ బిట్ 4 వరుస సరి సంఖ్యల సగటు ఏమంటున్నారు 4 వరుస సరి సంఖ్యల సగటు 4 వరుస సరి సంఖ్యల సగటు 27. అయితే వాటిలో గరిష్ట సంఖ్యను ఫైండ్ అవుట్ చేయండి. సో గరిష్ట సంఖ్య ఏది ఇది కనుక్కోవాలి. సో మనం 4 వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ రాసుకున్నాం. ఈ 4 అంటే సంఖ్యలు మొత్తం సరిగా సరి నెంబర్స్ అంటే 1, 2, 3, 4 కాబట్టి ఎగ్జాక్ట్ మధ్యలో అనేటటువంటి దాని యొక్క సమాధానం అవుతుంది. సో మనకు యావరేజ్. అలాంటప్పుడు ఇదేమవుతుంది 26, ఇదేమవుతుంది 28, రైట్ అండి. సో 26, 28 అవుతుంది. సో ఇది గరిష్టది కాబట్టి తర్వాతి సరి సంఖ్య ఏమవుతుంది 30 అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేసుకుంటాం. సో ఇది వన్ ఆఫ్ ది వే, ఒక మోడల్ 1 అనుకుందాం. ఇదొక మెథడ్. సో ఇలా కాకుండా సో మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది. అది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. ఏంటంటే యావరేజ్ ప్లస్ n-1 అంటే ఎప్పుడు గరిష్ట సంఖ్యను కనుక్కో అన్నప్పుడు యావరేజ్ ప్లస్ n-1 చేస్తాం. సో గరిష్ట సంఖ్య ఏది యావరేజ్ ఎంత మనకి ఇక్కడ 27 ప్లస్ n అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకు 4 సంఖ్యలు 4 - 1. సో 27 ప్లస్ 4 - 1 అంటే 3 ఎంత. సో 27 + 3 = 30 వస్తుంది. అదే దాని యొక్క గరిష్ట సంఖ్య అవుతుంది. ఒకవేళ కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నాడు అనుకుందాం. సో కనిష్ట సంఖ్యను కనుక్కోవాలంటే ఏం చేస్తాం యావరేజ్ మైనస్ n-1. సో కనిష్ట సంఖ్య ఎంత ఉందండి 24 రావాలి మనకు. కనిష్ట సంఖ్య 24 రావాలి. చూడండి 27 యావరేజ్ మైనస్ n అంటే 4 -1. సో చూడండి 27 - 4 - 1 ఏమవుతుంది 3. సో 27 - 3 24. అది మనకు కనిష్ట సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఉన్నప్పుడు మనము ఇది డిఎస్సి 2017లో వచ్చినటువంటి బిట్ ఇది. సో మనకు గరిష్ట సంఖ్యను కనుక్కోమన్నప్పుడు యావరేజ్ ప్లస్ n-1 చేయాలి. కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నప్పుడు యావరేజ్ ఆఫ్ n-1 చేస్తే మనకు కనిష్ట సంఖ్య వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ ప్రాబ్లం చూసుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 22nd. సో 3 సంఖ్యలలో రెండవది మూడవ దానికి రెట్టింపు. రెండవది మూడవ దానికి రెట్టింపు. మూడవ దానికి 3 రెట్లు. చూడండి 3 సంఖ్యలలో రెండవ దాన్ని బేస్ చేసుకున్నారు. సో రెండవది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, సో ఇది థర్డ్ వన్. జాగ్రత్తగా వినాలి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ మొత్తం మీద 3 అంకెలు ఉన్నాయి. సో 3 సంఖ్యలలో అన్నాడు కాబట్టి 1, 2, 3. రెండవది మొదటి దానికి రెట్టింపు. సో దీనికంటే ఇది డబల్ ఉంటుంది. అండ్ మూడవ దానికి 3 రెట్లు. దీనికంటే డబల్ కానీ దీనికంటే 3 రెట్లు ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ దీనికి x అనుకుందాం.
సో అప్పుడు ఏమవుతుంది, థర్డ్ వన్ అనేది ఎక్స్ అనుకుంటే రెండోది ఏమవుతుంది 3 రెట్లు అంటున్నాడు. సో కాబట్టి ఇంటూ x3 అయితే మనకు 3x అవుతుంది. కానీ అదే రెండవది మొదటి దానికి రెట్టింపు, మొదటి దానికి రెట్టింపు, దీనికంటే రెండవది రెట్టింపుగా ఉంటుంది అన్నప్పుడు మనకేం చేస్తున్నాం ఇక్కడ 3x/2 3x/2 తీసుకోవాలి. ఎందుకు 3x/2 తీసుకుంటున్నాం అంటే చూడండి, సో ఇక్కడ మనకు రావాల్సింది ఎంత అండి, 3x రావాలి. ఎందుకు, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో రెండవది మొదటి దానికి రెట్టింపు అన్నాడు కదా, సో రెట్టింపు ఉండాలంటే 3x/2 చేయాలి. చేస్తే దీనికి రెట్టింపు అంటే ఇంటూ 2 చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయితే మళ్ళీ 3x వస్తుంది కదా మనకు. సో ఆ విధంగా రెండవది మొదటి దానికి రెట్టింపు, అదే రెండవది మూడవ దానికి 3 రెట్లు. సో మొత్తంగా మొదటిదేమో 3x/2, రెండవదేమో 3x, మూడవదేమో x వచ్చేసింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క సగటు 44 అన్నాడు. మరి సగటు 44 అయితే అందులో గరిష్ట సంఖ్య ఎంత? సో ఆ గరిష్ట సంఖ్య ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి, మనకు మొత్తము ప్లస్ బై 3 = 44 తీసుకుంటాం. సో ఈ విధంగా 44 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సో 3x/2 ప్లస్ 3x ప్లస్ x = ఇక్కడ ఇంటూ 3 చేస్తుంది, 44 × 3 అనుకుందాం, 44 × 3. సో అప్పుడు ఏమొస్తుంది, దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 ఎల్సిఎం అయితే 2 × 1 = 2, 1 3x 3x ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 2 = 2, 2 3x 6x ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, 1 2 = 2, 2x 2x అవుతుంది, = 44 × 3. సో అప్పుడు మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుందండి, 11x/2 = 44 × 3 వచ్చేస్తుంది. అప్పుడు x మాత్రమే కావాలంటే మనం ఏం చేస్తాము, x చూడండి, సో 44 × 3 ఇంటూ ఇదేమవుతుంది 11/2 అనేటటువంటిది ఏమవుతుంది 2/11 వచ్చేస్తుంది. సో రెసిప్రోకల్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, 11 1 11, 4 4 3 12, 12 2 24, x ఎంత వచ్చిందండి 24 వచ్చింది. అంటే x ఏది, మూడో సంఖ్య మనకి ఎంత వచ్చింది, 24 వచ్చింది. కానీ అతనికి కావాల్సింది ఎంత, x వాల్యూ అడగలేదు, గరిష్ట సంఖ్య అడిగాడు. సో గరిష్ట సంఖ్య అడిగితే మనకేమవుతుంది, సో ఇక్కడ 3x పెడితే ఏమవుతుంది, 3 × 24 = 72 అవుతుంది. మరి ఇంకో సంఖ్య ఉంది కదా, దీన్ని చూద్దాం. 3x అంటే ఎంత వచ్చింది మనకు, 72/2 చేస్తే ఏమొస్తుంది, 36 వస్తుంది. అంటే ఫస్ట్ వన్ 36, సో అండి 36 తర్వాత 72 తర్వాత 24. సో కండిషన్ ప్రకారం చూస్తున్నట్లయితే గరిష్ట సంఖ్య అయితే 72 కదా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం. ఒకసారి క్వశ్చన్ని బాగా చూడండి. 3 సంఖ్యల్లో రెండవది మొదటి దానికి రెట్టింపు. చూడండి, 3 సంఖ్యల్లో రెండవది మొదటి దానికి రెట్టింపు. మొదటిది ఎంత 36, రెండవది ఎంత 72. సో రెట్టింపు ఉంది కదా, 36 2 72. నెక్స్ట్ కండిషన్, మూడవ దానికి 3 రెట్లు అన్నాడు. మూడవ దానికంటే 24 × 3 చేస్తే మనకు 72 వస్తుంది. సో దానికి 3 రెట్లు. సో ఈ కండిషన్లో గరిష్టంగా ఉన్నది 72, అది దాని యొక్క సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో మొదటి 7 వర్గాల సరాసరి అడగడం జరిగింది. సో మొదటి 7 వర్గాల సరాసరి అంటే మన అదేంటి 1² + 2² + 3² + 4² + 5² + 6² + 7² / 7 చేస్తే వస్తుంది. సో అలా కాకుండా మనకంటూ ఒక ఫార్ములా ఉంది చూడండి. సో ఏంటి, n × n + 1 × 2n + 1/6 అనేటటువంటి ఫార్ములా. సో ఇది వర్గాల సరాసరికి ఫార్ములా. n × n + 1 × 2n + 1/6 బై ఏం చేస్తే n క్యాన్సిల్ అయ్యి మనకు వచ్చినటువంటి సరాసరి ఫార్ములా. సో దీన్ని ఆధారంగా చేసుకుంటే చూడండి, మనకి n అంటే ఎంత అండి 7 + 1 7 + 1 ఇంటూ 7 × 2 ఏమవుతుంది 14 + 1/6 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 8 × 15/6 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది
8 ఇంటూ 15/6 వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం, 2 3 జా 2 4 జా 2 3 జా 2 4 జా 3 1 జా 3 5 జా సో 5 4 జా 20. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో 20 ఎక్కడ ఉందండి చూడండి. ఏ అంటే 10, బి అంటే 20, సి అంటే 30, డి అంటే 40. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 20 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే వర్గాల యొక్క సరాసరిని కనుక్కున్నప్పుడు ఏం లేదు చూడండి, n ఇంటూ n ప్లస్ 1/2n ప్లస్ 1/6 అనేటటువంటిది వర్గాల మొత్తానికి ఫార్ములా. దానికి n నెంబర్ల యొక్క సరాసరిని కనుక్కున్నప్పుడు n క్యాన్సిల్ అయ్యి మిగిలితే n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేటటువంటిది వర్గాల సరాసరికి సూత్రం అవుతుంది. దాని ప్రకారం చేయాలి. సో అదే విధంగా 5 ఘనాల సరాసరి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ 24th వన్ ఏమడిగాడంటే మొదటి 5 ఘనాల సరాసరి అడిగాడు. సో ఈ 5 ఘనాల సరాసరి అన్నప్పుడు ఏం చేస్తాం మనము, ఫార్ములా ఉంది. 5 ఘనాల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇదేమొస్తుంది n స్క్వేర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మళ్ళీ ఏమొస్తుంది ఇంటూ n, ఎందుకంటే సరాసరి కావాలి కాబట్టి. అప్పుడు n ఇక్కడ n క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, సో n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అనేది సరాసరికి సూత్రం అవుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని 5 ఘనాల సరాసరిని కనుక్కుంటాం. 5 ఇంటూ n దగ్గర 5 పెట్టేసేమి, ఇక్కడ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 5 ప్లస్ 1 అంటే బై 4 ఏమొస్తుంది, 5 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36/4. 4 1 జా 4 9 జా. సో 5 9 జా ఎంత వస్తుంది మనకు, 45 వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇచ్చినటువంటి వాటిలో 45 అనేది వస్తుంది. సో ఈ విధంగా వర్గాలు అడిగినప్పుడేమో n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 అనేటటువంటిది సరాసరికి ఫార్ములా. అదే విధంగా ఘనాల దృష్టి అడిగినప్పుడు చూడండి n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అనేటటువంటిది ఫార్ములా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 25th క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. సో ఒక క్లాస్ లో 35 మంది విద్యార్థుల సరాసరి వయసు 16 సంవత్సరాలు. వారిలో 21 మంది యొక్క సరాసరి వయసు 14 సంవత్సరాలు అయితే మిగిలిన 14 మంది యొక్క సరాసరి వయసు ఎంత అని అడగడం జరిగింది. సో అందులో భాగంగా ఆప్షన్ ఏ 15, బి 17, సి 18 అండ్ డి 19 ఇయర్స్ అని కూడా జరిగింది. సో దీన్ని గమనించినట్లయితే సో చూడండి 35 విద్యార్థుల యొక్క సగటు వయసు ఏమంటున్నాడు, సో 15 ఇంటూ 16 చేసే వాళ్ళకి ఎంత వస్తుంది చూడండి, 560 అనేది వస్తుంది. 560. సో 16 5 80 వస్తుంది. సో 16 3 48 ప్లస్ 8 కలిపితే 56 వస్తుంది. 560. సో తర్వాత ఏమంటున్నాడు, 21 మంది అంటే ఈ 35 మందిలో నుంచి 21 మంది సగటు, అంటే ఈ 35 కావాల్సిన మొత్తం సగటులో మొత్తాన్ని 21 నుంచి 14, 21 ఇంటూ 14 చేయగా వచ్చిన మొత్తాన్ని కనుక తీసేస్తే మిగిలిన 14 మంది యొక్క సగటును ఫైండ్ చేయడం ఈజీ. సో చూడండి, సో మనకి ఏం చేస్తున్నాం, మిగిలిన 21 ఇంటూ ఏం చేస్తాం 14. సో చూడండి 14 1 జా 14, ఇక్కడ 4 వస్తుంది. 14 2 జా 28 ప్లస్ 1 29. సో 290. సో దీన్ని భావన చేసుకుంటే 35 నుంచి 21 పోతే ఎంత అండి, 14 మంది. అంటే మిగిలిన 14 మంది యొక్క సగటు. సో 14 మంది ఎంతకు సమానం అవుతుంది చూద్దాం. ఒకసారి క్యారీ తీసుకుంటే 10లో నుంచి 4 పోతే 6, ఇక్కడ 5 ఉంటుంది. సో 15లో నుంచి 9 పోతే 6 అండ్ ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 2 పోతే 266 వస్తుంది. అంటే 14 మంది యొక్క మొత్తము 216 అయితే సగటు ఎంత అంటే ఒక వ్యక్తి యొక్క సగటు. సో ఆ యొక్క వ్యక్తి యొక్క సగటు ఎంత అంటే 266/14 చేస్తే వస్తుంది. సో చూడండి 14 1 జా 14. సో ఇక్కడ ఏమొస్తుంది 14 1 జా 14. ఎంత మిగిలింది ఇక్కడ మనకు, 14 చేసేస్తే 12 మిగిలింది, రైట్. 126 అంటే ఏమొస్తుంది మనకు 14 9 జా 126. సో ఫైనల్లీ మనకు 19 ఇయర్స్ అనేటటువంటిది
సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఈరోజు యొక్క వీడియోలో ఎక్స్ప్లెనేషన్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కేవీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మరిన్ని ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో అనేటటువంటిది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.